ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్ బై ఉంది కదా. సో దాన్ని మనము డిఫరెంట్ మెథడ్స్లో లేదా డిఫరెంట్ కాంటెక్స్లో ఎలా యూస్ చేయవచ్చు డిఫరెంట్ సిచ్యువేషన్స్కి అనేటువంటి దాన్ని మనము చూద్దాము. సో ఈ బై అనేటువంటిది ఏంటి అంటే బేసికలీ డిఫరెంట్ మెథడ్స్లో మనము యూస్ చేయవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక్కొక్క చోట యూస్ చేసినప్పుడు దాని మీనింగ్ అనేటువంటిది ఆ సందర్భానికి తగినట్టుగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ బై అనేటువంటిది ఫస్ట్ మనం గమనించినట్లయితే బై అనేటువంటిది మనం ఒకవేళ ప్లేస్ అనేటువంటి దానికి సంబంధించినట్టు వాడినట్లయితే కనుక దాని యొక్క మీనింగ్ అనేటువంటిది బిసైడ్ అంటే పక్కనని, తర్వాత నెక్స్ట్ టు అంటే ఇది కూడా పక్కన అన్న. అంటే బై అనేటువంటిది ప్లేస్కి సంబంధించిన సెంటెన్స్లో మనం యూజ్ చేస్తే కనుక పక్కన అనేటువంటిది మీనింగ్ అనేది మనకు ఇస్తుందన్నమాట. సో దీనికి ఒకవేళ మనం ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ స్టే బై ది బస్ స్టేషన్ అంటే నేను బస్ స్టేషన్ పక్కన ఉంటాను అంటే మా ఇల్లు అక్కడ అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఐ స్టే బై ద బస్ స్టేషన్ అంటే ఇది మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా అవుతుందంటే సింపుల్ సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. సో సింపుల్గా ఒక సెంటెన్స్ ఐ స్టే బై ది బస్ స్టేషన్, నేను అక్కడ ఉంటాను అని సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై స్కూల్ ఈజ్ బై ద లేక్ అంటే మా స్కూల్ ఆ లేక్ పక్కన ఉంది, చెరువు దగ్గర ఉంది అన్న ఉద్దేశంతో సింపుల్గా మా స్కూల్ అక్కడ ఉంది అన్నదానికి నేను మై స్కూల్ ఈజ్ బై ద లేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. అంటే బేసికలీ ఏంటి ప్లేస్ అనేటువంటి దాంట్లో యూజ్ చేసినప్పుడు పక్కన అనే మీనింగ్ ఇస్తుంది మనకి బై అనేటువంటిది. సో ఇదే బైని కనుక మనము మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే దీన్ని మనము ట్రాన్స్పోర్ట్కి చెప్పాలి అనుకున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ అంటే బేసికలీ ట్రావెలింగ్ అంటే మనం ప్రయాణంలో యూజ్ చేసేటప్పుడు బై అనేటువంటిది మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేసినప్పుడు మనం దీనికి ఎలా చెప్పొచ్చు, ఒక ప్రయాణానికి సంబంధించి బై వాడుతున్నప్పుడు అయితే కనుక మనము బై ట్రైన్, బై బస్, బై కార్, బై వాక్, బై ప్లేన్ ఇలా మాట్లాడతాం కదా. ఒకవేళ ఇదే సెంటెన్స్ అంటే ఇది మనం ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ మనకి బై అన్న మీనింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే మనము ఆ పర్టికులర్ వెహికల్ త్రూ వెళ్ళాము అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చెప్తున్నాము, ఎలా వెళ్ళాము అనేది చెప్పడానికి మనము బైని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వి వెంట్ టు తిరుపతి బై ట్రైన్ అంటే మేము తిరుపతి వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళాము అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ హీ వెంట్ టు స్కూల్ బై వాక్ అతను స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాడు. షీ కేమ్ బై బస్ అంటే ఆమె బస్లో వచ్చింది. అంటే బేసికలీ ఏంటి మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే మనము ఎలా ప్రయాణం జరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనము బై అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ బై అనేటువంటి దాన్ని మనము మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చండి. మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఒక సమాచారం ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళడము కదా, బేసికలీ కమ్యూనికేషన్ అంటే అది. సో ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది చెప్పడానికి కూడా మనము బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఎలా కమ్యూనికేషన్ ఎలా జరిగింది, ఆర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇది బేసికలీ ఏంటి బై పోస్ట్ ఉంటుంది, తర్వాత ఈమెయిల్ ఉంటుంది. మనకి కమ్యూనికేషన్ వచ్చే వేస్ ఏమున్నాయండి, పోస్ట్, ఈమెయిల్, తర్వాత టెలిఫోన్. సో దీనికి ఒకవేళ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఐ రిసీవ్డ్ మై ఆఫర్ లెటర్ బై పోస్ట్ అంటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే నాకు ఎలా కమ్యూనికేట్ అయింది అది నా ఆఫర్ లెటర్ అనేటువంటిది బై పోస్ట్ కమ్యూనికేట్ చేశారంటే బై పోస్ట్ నాకు పంపించారు అన్న మీనింగ్. ఇక్కడ ఇంకొక మీనింగ్ చూడండి, దే సెండ్ ది ప్రపోజల్ అంటే వాళ్ళ ప్రపోజల్ ఏదైతే అంటే ప్రపోజల్ అంటే ఏంటి, జనరల్గా బిజినెస్ ప్రపోజల్స్ ఉంటాయి కదా. సో దే సెంట్ ది ప్రపోజల్ బై మెయిల్ వాళ్ళ ప్రపోజల్ అనేటువంటిది నాకు మెయిల్ త్రూ పంపించారు అనేటువంటి మీనింగ్ అంటే మెయిల్ ద్వారా పంపించారు అనేటువంటి మీనింగ్ ఇక్కడ వచ్చింది. అంటే బై అనేటువంటిది మీరు అంటే ఇంతకు ముందు దానికి ఇప్పుడు అంటే ఒక్కొక్క చోట మనకి డిఫరెంట్ మీనింగ్ తోటి వస్తుంది, సేమ్ వర్డే యూసేజ్లో అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట. బై అనేటువంటిది మోడ్ ఆఫ్ పేమెంట్స్కి ఎలా యూజ్ చేస్తామో అనేది చూద్దాము. అంటే ఇదేంటి అంటే మనము ఏదైనా పేమెంట్స్ చేసేటప్పుడు మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తూ ఉంటాం కదా, బిల్స్ పే చేయడము, డ్యూస్ పే చేయడము, దాని గురించి అనమాట. సో బై అనేటువంటిది ఓకే కార్డ్, చెక్, డ్రాఫ్ట్ అంటే దీనికి మాత్రమే మనము బై అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్యాష్ పేమెంట్స్కి మనము బై యూజ్ చేయము, క్యాష్కి ఇన్ వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దీనికి ఒకవేళ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ పే మై డ్యూస్ బై కార్డ్ అంటే నేను రెగ్యులర్గా నా డ్యూస్ అన్ని కార్డ్ త్రూ పే చేస్తాను అంటే కార్డ్తో పే చేస్తాను అన్న మీనింగ్తో నేను చెప్తున్నాను. నెక్స్ట్
సీత పేడ్ హర్ రెంట్ బై చెక్. అమ్మ చెక్ తోటి తన రెంట్ పే చేసింది అన్న మీనింగ్ ఇక్కడ వచ్చింది. అయితే క్యాష్ పేమెంట్స్కి చెప్పాను కదా, సో క్యాష్ పేమెంట్కి ఇన్ అనేటువంటిదే యూజ్ చేయాలి అని నేను చెప్పాను కదా. ఒక్కోసారి ఏంటి అంటే క్యాష్ పేమెంట్కి మనము వీ కెన్ అవాయిడ్ ఆల్సో, ప్రిపోజిషన్ అనేది అవాయిడ్ కూడా చేయవచ్చు. ఎలా అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూద్దాము. ఐ పెయిడ్ మై ఫీ ఇన్ క్యాష్ అంటే నేను నా ఫీజు క్యాష్ రూపంలో పే చేశాను అని చెప్పాను. ఓకే, సో దీన్ని మనము ఒకవేళ ప్రిపోజిషన్ అవాయిడ్ చేసి ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్ అనేది అవాయిడ్ చేయాలి అంటే ఐ పెయిడ్ క్యాష్ ఫర్ మై ఫీ అంటే నేను క్యాష్ రూపంలో పే చేశాను. ఇక్కడ ఇన్ కూడా అవాయిడ్ అయిపోయింది కదా. సో ఇది అనమాట, అంటే మోడ్ ఆఫ్ పేమెంట్కి మనము బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం బేసికలీ. ఓకే, నెక్స్ట్ బై అనేటువంటిది మీరు గమనించినట్లయితే కనుక మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఉంటుంది కదా. సో మనము ప్యాసివ్ వాయిస్ చెప్పడానికి కూడా బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే మీరు ఫస్ట్ యాక్టివ్ వాయిస్ రాసుకుందాము. మై మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్ అంటే మా మదర్ ఫుడ్ కుక్ చేస్తున్నారు అనేది యాక్టివ్ వాయిస్ అనుకున్నట్లయితే, దీనికి మనం ప్యాసివ్ వాయిస్ చెప్పుకున్నప్పుడు ఎలా రాస్తాము? సో అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు మనము బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. జనరల్గా మీరు ప్యాసివ్ వాయిస్ ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే బై అనేది ఉంటుందన్నమాట. అంటే బై యొక్క ఇంకొక ఇంపార్టెంట్ యూసేజ్ ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ బై అనేటువంటి దాన్ని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ చెప్పడానికి కూడా యూజ్ చేస్తాం. బై ప్లస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ చూసినట్లయితే ఈ వర్డ్స్ అన్నీ మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కదా. సో ఇక్కడ మనం ఒకవేళ దీన్ని గమనించినట్లయితే బై అనేటువంటిది అంటే ఇక్కడ అలోన్గా వర్క్ చేసుకోగలము అన్న మీనింగ్, అంటే అలోన్ వాళ్ళకి వాళ్ళే చేసుకోగలరు అన్న కాంటెక్స్ట్లో చెప్పినప్పుడు మనము బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. దీనికి ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ గమనించినట్లయితే చూడండి, హీ లైక్స్ టు కుక్ బై హిమ్సెల్ఫ్ అంటే అతను తనకు తానే వంట చేసుకోవడం ఇష్టపడతాడు అన్న మీనింగ్. నెక్స్ట్ మై చిల్డ్రన్ స్టడీ బై దెమ్సెల్వ్స్ అంటే మా పిల్లలు వాళ్ళకి వాళ్ళే చదువుకుంటారు, అంటే ఇక్కడ వాళ్ళకి ఎవరి హెల్ప్ అవసరం లేదు, దే కెన్ స్టడీ. ఓకే, నెక్స్ట్ వీ కెన్ డూ సంథింగ్ బై అవర్ సెల్వ్స్ అంటే ఎవరి ప్రమేయం లేకుండా మనం ఏమైనా చేయొచ్చు కదా అన్న మీనింగ్తో. సో బేసికలీ ఏంటి అంటే బై అనేటువంటిది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసినప్పుడు అలోన్ అన్న మీనింగ్ని ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, బై ప్లస్ ఐఎన్జీ ఫామ్ అంటే జెరెంట్స్ అంటాం కదా. సో అంటే ఈ బై ప్లస్ ఐఎన్జీ ఫామ్ అనేటువంటిది అంటే ఐఎన్జీ ఫామ్ రాసేటప్పుడు కూడా ఒక్కోసారి మనము బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ద డోర్ క్యాన్ బీ ఓపెన్ బై యాక్సెసింగ్ యువర్ కార్డ్ అంటే కార్డ్ యాక్సెస్ చేసి డోర్ ఓపెన్ చేయవచ్చు అన్న మీనింగ్ తోటి మనం ఇక్కడ చెప్పాం. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏదైనా పని జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే అప్పుడు ఆ కాంటెక్స్లో యూజ్ చేసేటప్పుడు మనము ఐఎన్జీ ఫామ్ వచ్చినప్పుడు బైని యూజ్ చేస్తాం. చూడండి, ద స్విచ్ క్యాన్ బీ ఆన్ బై ప్రెస్సింగ్ ఇట్ అంటే ఒక స్విచ్ ఉంది, అది అంటే దాన్ని ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది అన్న మీనింగ్ తోటి నేను ఇక్కడ చెప్తాను. ద స్విచ్ క్యాన్ బీ ఆన్ బై ప్రెస్సింగ్ ఇట్. ఓకే, సో ఇలా అంటే బేసికల్లీ ఐఎన్జీ ఫామ్ వచ్చినప్పుడు మనము బై అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ బై అనేటువంటిది మనము టైం కాంటెక్స్లో కూడా చెప్పవచ్చు, కాకపోతే ఇది జనరల్ టైం కాదు, డిఫరెంట్ అనమాట. అంటే బై అనేటువంటిది డెడ్ లైన్స్ చెప్పడానికి, అంటే కరెక్ట్గా అంతే టైం ఉంది, ఆ టైం లోపల చేయాలి లేదా ఆ టైం వరకు ఆ పని అయిపోవాలి అనే డెడ్ లైన్స్ని ఇండికేట్ చేయడానికి కూడా మనము బైని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే చూడండి, వీ షుడ్ సబ్మిట్ ది ప్రాజెక్ట్ బై ఈవినింగ్ అంటే మనము ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఈవినింగ్ వరకు మనకి డెడ్ లైన్, ఆ లోపల మనం సబ్మిట్ చేసేయాలి అన్న మీనింగ్ తోటి నేను ఇది చెప్పాను. ఐ షుడ్ రీచ్ దేర్ బై 11 AM అంటే 11 AM అనేటువంటిది డెడ్ లైన్ టైము, నేను అక్కడికి ఖచ్చితంగా 11 AM వరకు అంటే ఆ లోపు కానీ అప్పటి వరకు కానీ రీచ్ అవ్వాలి అంటే బేసికలీ టైంని ఇండికేట్ చేస్తుంది, కాకపోతే ఆ ఇచ్చిన డెడ్ లైన్ టైం లోపు ఈ పని జరిగిపోవాలన్న మీనింగ్ తోటి మనము ఇక్కడ బై అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బేసికలీ ఇవి అంటే బై అనే యూసేజ్ అంటే బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడానికి మనకున్నటువంటి డిఫరెంట్ పాసిబిలిటీస్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.